కింగ్డమ్ టీజర్ వచ్చింది, నాకైతే మాత్రం టీజర్ పిచ్చి పిచ్చి నచ్చింది అన్నట్టు. స్టోరీ అయితే నాకు ఎందుకో శ్రీలంకన్ నుంచి వచ్చిన ఎవరైతే ఉంటారో మేబీ ఆ శ్రీలంకన్ ఆ మిలిటరీ సంథింగ్ ఏదో అనిపిస్తుంది నాకు ఒకటి. అండ్ ఆల్సో 2 టైమ్ లైన్స్ అనుకుంటున్నాను వస్తుంది నాకు. అంటే లైక్ వాళ్ళు ఈస్ట్ ఇండియన్ కంపెనీ అని చెప్తున్నారు కాబట్టి అదొకటి. అండ్ ఆల్సో ప్రజెంట్ లో జరిగేది విజయ్ దేవరకొండ విల్ బి అ కానిస్టేబుల్, అదైతే గ్యారంటీ. అవసరమైతే అంత తగలబెట్టేస్తాను చూసిన, మేబీ ఒక సుపీరియర్ ఆఫీసర్ మాడుతున్నాను నేను అనుకుంటున్నా. సో హీఈస్ ఎ కానిస్టేబుల్. తర్వాత తనకు తెలుస్తుంది లైక్ తన కోసం ఒక పెద్ద ట్రైబే వెయిట్ చేస్తుంది, లీడర్ కోసం వెయిట్ చేస్తుంది. సో ఏం చేస్తుంది అనేది జనరల్ గా నేను అనుకుంటున్నాను అనమాట. దీంట్లో ఎంత మెలికా చెప్తాడు అనేది స్టోరీ అండ్ ఆల్సో గౌతమ్ తిన్ననూరి మీద ఉంటుందో నా అభిప్రాయం అనమాట. సో టీజర్ లో సినిమాటోగ్రఫీ కేక, మామూలుగా లేదు కేక, చాలా చాలా బాగుంది. ఇద్దరు చేశారు అనుకుంటా, గిరీష్ గంగాధర్ అని ఇంకొక ఒడిసి ఫారెన్ సినిమాటోగ్రఫర్ ఇద్దరు చేశారు. చాలా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ అనిరుద్ధ్, అమ్మో బాబాయ్ కొట్టాడయ్యా నిజంగా. 2 రోజుల నుంచి వింటున్నా వస్తుంది అది. సో సాయి ఆల్రెడీ నేను ఆల్రెడీ మాట్లాడేసాను కాబట్టి సరే చెప్పు నీకేమనిపించింది కింగ్డమ్? ఫైన్, చెప్పినట్టే టైటిల్ చెప్పినట్టే కింగ్డమ్ అదొకటి. క్రెడిట్స్ వెన్ ఇట్స్ డ్యూ ఐ టేక్ ఇట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏమో ఇది 2 టైమ్ లైన్స్ ఇది 2 టైమ్ లైన్స్ కాదు, ఇది నాకు తెలిసిన అంటే లైక్ 2 టైమ్ లైన్స్ కానీ ఇది ప్రెసెంట్ లో అయితే జరగదు అని అనిపిస్తుంది నాకు టీజర్ నుంచి. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే, అంటే కొంతమంది బ్రేక్ డౌన్స్ కూడా చేశారు దీని మీద. నీకు తెలుసు మన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో తమిళ టైగర్స్ అంటే లైక్ ఈలం మీద ఉంటది కదా, శ్రీలంకన్ లైక్ శ్రీలంకలోనే మాకు ఒక ఈలం అని ఒక లైక్ ప్లేస్ కావాలి అని చెప్పేసి ఉంటది. ఆ రెవల్యూషన్ ఏదైతే ఉందో సో దాని ద్వారానే ఇన్స్పైర్ అయ్యి ఇది కూడా ఇంకొక ఐలాండ్, ఐ థింక్ ఈలం ఐలాండ్ కాదనుకుంటా, బట్ ఇది పర్టికులర్లీ ఇది ఒక ఐలాండ్ లాగా అనమాట. అయితే ఈ టోటల్ నీకు ఒక కింగ్ రాజు అని ఉంటుంది, లైక్ ఆ నైఫ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి కదా, లైక్ కిరీటం ఉంటుంది. ఇప్పుడు కరెంట్లీ శ్రీలంకన్ ఫ్లాగ్ లో ఒక నైఫ్ ఉంటుంది. సో ఆ సిమిలర్ నైఫ్ టీజర్ లో చూపిస్తారు. సో ఇలాగా అంటే ఎలా ఉన్నదంటే ఆ ఈలంని ఇన్స్పైర్ అయ్యి ఇంకొక తెగ శ్రీలంకలోనే, శ్రీలంక చుట్టూ కొంచెం చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. శ్రీలంకకి మన ఇండియాకి మధ్యలో 2 టియర్ డ్రాప్స్ ఉంటాయి చిన్న చిన్నవి. సో ఆ ఐలాండ్స్ లో ఉన్న వాళ్ళు మమ్మల్ని గుర్తించండి, వీఆర్ అంటే ఈలం లాగా సపరేట్ అనే కాకుండా వాళ్ళని వెలేసినట్టుగా వాళ్ళు మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి శ్రీలంకని వేడుకుంటున్నారు. కానీ శ్రీలంక స్టిల్ సీయింగ్ దెమ్ యాజ్ అన్ అవుట్ కాస్ట్ లాగా చూస్తుంది. సో వాళ్ళ ఫ్రీడమ్ కోసం అని వాళ్ళ యొక్క రికగ్నైజేషన్ కోసం అని జరిగే వారే కింగ్డమ్. అయితే దాని కింగ్డమ్ అని కూడా ఎందుకు అన్నారంటే, శ్రీలంక లాస్ట్ రాజు ఎవరు ఉన్నారు ఆయన డిసెండెంట్సే లైక్ ఆయన లాస్ట్ పరిపాలించిన లొకేషన్ లైక్ హీజ్ ఫైనల్ ఆ కిరీటం ఏదైతే ఉందో అది ఆయన కిరీటం. సో అలాగా అంటే కొన్ని లైక్ కొన్ని ఏదో పట్టినాయి కానీ ఇంకా ప్రాపర్ గా చేయనైతే అవ్వట్లేదు, అంటే సరిగ్గా కుట్టలేకపోతున్నా ఆ థీరీస్ అన్నింటినీ. ఇప్పుడు ఇది అంతా నీ క్రియేషనా? కదరా కొన్ని చోట్ల చెప్పారు, వాటిని ఏమో అన్నిటిని నిదానంగా తీసుకొచ్చి దీంట్లో పెట్టడం జరిగింది. అయితే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ వచ్చేసరికి మేబీ ఆయన డిసెండెంట్స్ లైక్ ఆయన బ్లడ్ లైన్ లో అలా ఉండుంటది. సో ఫస్ట్ అటు శ్రీలంక వైపు ఉండటం, తర్వాత ఇటు రావటం, అది నీకు తెలిసింది కదా, లైక్ యూజువల్ స్టోరీ ఉంటది. ఛత్రపతి అండ్ జై ఛత్రపతి ఆ టైప్. ఆ తర్వాత యు హావ్ సత్యదేవ్ సరిగ్గా చూస్తే సత్యదేవ్ చెప్తున్నా కదా ఎగిరిపోయింది. ఈ ఓకే ఎలా ఉంటుందంటే ఒక చోట కుకింగ్ చేస్తా ఉంటారు ఒక ఫ్రేమ్ లో టీజర్ లో. రెడ్డిష్ ఫైర్ లో నుంచి కొంతమంది జనాలు ఒక ఇంట్లోకి వెళ్తారు, అంటే వాళ్ళని ఆహ్వానించినట్టుగా సంథింగ్. వాళ్ళ మధ్యలో సత్యదేవ్ ఉంటాడు. సత్యదేవ్ మొత్తం 2 ఫ్రేముల్లో కనపడతాడు, అవుట్ ఆఫ్ బ్లర్, అంటే బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకే దెర్ ఈస్ సత్యదేవ్ అని. సో ఈ స్టోరీ సత్యదేవ్ చనిపోతాడు యాక్చువల్గా, మనం అనుకోవటం లైక్ ఒక ఎమోషనల్ క్వశ్చన్ కావాలి కాబట్టి సత్యదేవ్ గారి క్యారెక్టర్ని ఎండ్ చేసి దాన్ని రివెంజ్ తీసుకోవడానికి లేదా ఆయన డెత్ని డిఫెండ్ చేయడానికి వీడి వస్తాడు. అలాగా ఎంటర్ అయ్యే వీడి తర్వాత తెలుసుకునేది ఓకే ఇదే నా కింగ్డమ్, ఐఎమ్ ద బ్లడ్ లైన్ అలాగా ఉంటది అనుకుంటున్నాను. బట్ యా మోర్ ఇంకా మనకి ట్రైలర్ రావాలి, ఇంకా అన్ని వస్తే ఇప్పుడు స్టోరీ ప్రిడిక్షన్ ఆపేసి టీజర్ ఎట్లుందో ఇంతసేపు టీజర్ ఏదో చెప్పు. అరే ఒక అరౌండ్ ఒక 1 minute టీజర్ లో ఇన్ని ఫ్రేములు పట్టుకుని ఇంత చూసిన వాళ్ళకి నచ్చలేదని అంటే ఎలా అంటారా? ఆ 2 minute టీజర్ లో నచ్చలేదంటే ఎలా రా? అరే మామూలుగా లేదురా నాయన, స్కోర్ ఒకటి, ఫ్రేమ్స్, మ్యాన్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్ మ్యాన్. ఎన్నిసార్లు చూసానంటే ఇవాళ కూడా చూసినట్టున్నా, లైక్ వచ్చిన రోజు ఒక 5-6 times చూసాను, అండ్ ఇవాళ చూసాను, నిన్న చూసాను. ఫ్లూట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ వచ్చి చూడు అక్కడ నుంచి వస్తుండదు అది. అండ్ ఆల్సో లైక్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కొంతమందికి మిక్స్డ్ కొడుతుంది, కానీ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. బేస్ ఎక్కువ ఉంది, అంటే దాని వీళ్ళు మాడ్యులేషన్ అయితే చేశారు, అది తెలుస్తుంది. అంటే లైక్ దాంట్లో ఒక బీట్ వస్తుంది, రౌద్రం అప్పుడు నీ కేక అని ఫీలింగ్ అవుతుంది. అప్పుడు లైక్ ఐ హావ్ నో కంప్లైంట్స్ విత్ దట్.
కాదు. ఇది ఎలా ఉంటదంటే, ఈ డైలాగ్ డెలివరీ స్టైలు దమ్ములో బతకండ్రా, బతకండ్రా అంటే వినలేదు కదరా! ఆ! ఆ! ఆ డైలాగ్ ఉంటది చూసావా? సో, ఆ టైప్ అంటే లైక్ ఫస్ట్ స్మూత్‌గా తీసుకొచ్చి తర్వాత అనౌన్స్ చేసేటప్పుడు ఇంకా బాగా వైబ్రెంట్‌గా అనౌన్స్ చేయటం. అది బావుంది. బట్ దే మాడ్యులేటెడ్ ఇట్ మ్యాన్. ఫస్ట్ లైక్ మాడ్యులేట్ చేయకుండా ఉంటే ఇంకా బాగుండేదనిపించింది ఎన్టీఆర్. అంటే నాకేం అనిపియలేదు లైక్ బ్రో అంత. ప్రాసెసింగ్ చేశారు. లైక్ మనకు ముందు ఎన్టీఆర్ గారు చెప్తున్నారని తెలిసింది కాబట్టి గుడ్. బట్ నాకు కొంచెం ఒక 5, 6 సెకండ్స్ అయితే పట్టింది. లైక్ అంటే ఆయన వాయిస్ లాగా అనిపించలేదు ఫస్ట్. కొంచెం ఏలే. మాడ్యులేషన్ అయితే అయింది. అంటే ట్యూన్ చేశారు. ఇంకా ట్యూన్ చేయకుండా ఉంటే ఇక బాగుండేది అనిపించింది. రియల్ నాకు మామూలుగా కాదు. అంటే ఒక యాక్టర్ సరైన హిట్ పడి ఎన్నో సంవత్సరాలు గీతా గోవిందం యాహ్! తర్వాత అవును. టాక్సీ వాలా 'టాక్సీ' వాళ్ళ తర్వాత టాక్సీ ఇంక వాలా లేదు ఇంకా. టాక్సీ అంతే. వాళ్ళ తర్వాత ఏది లేదు. ఒక అట్లీస్ట్ ఈవెన్ రికవరీకి దగ్గరలో కూడా ఏ సినిమా లేదు. అవును. అన్ని కూడా ఓవరాల్ లైక్ అయిపోయింది. లైక్ భూమిలో అధపాతాళంలోకి వెళ్ళిపోయినాయి అనమాట. స్టిల్ అవును. ఒక టీజర్‌తో హైప్ జనరేట్ చేయగలిగాడంటే ఓహ్ మై గాడ్! దట్స్ బియాండ్ మ్యాన్. లైక్ ఇది ఐ థింక్ ఈవెన్ యూఎస్ ప్రీ సేల్స్ 2.1 మిలియన్ ప్రీ సేల్స్ కాదు సారీ ప్రీ రిలీజ్ బిజినెస్ $2.1 మిలియన్ అంటే అరౌండ్ 4 మిలియన్ కొట్టేస్తది. దాకా కొట్టాలి. కొట్టేస్తది. ఈజీ 4 మిలియన్ కొట్టేస్తది. కొట్టాలిరా ఫుల్ రన్. $2.1 మిలియన్ అమ్మటం అంటే మామూలు విషయమా? కొడతది. కొడతది. ఇట్స్ బియాండ్ మ్యాన్. లైక్ మామూలు విషయం కాదురా అది. చూద్దాం. కొడతది. రియల్లీ అంటే హోపింగ్ లైక్ నాకు లైక్ దిస్ ఫస్ట్ షుడ్ ఆఫ్ వర్క్. ఆల్ ఐ రియల్లీ లైక్ హౌ విజయ్ దేవరకొండ హాస్ బీన్ ప్రెజెంటెడ్ ఇన్ దిస్ టీజర్. మస్త్ అనిపించింది. మర్చిపోయా. సారీ ఐ వాంట్ యాడ్ అదన్నది. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ చూపించినప్పుడు మెడలో అంజస్వామి లాకెట్ ఉంటది. హ్మ్. ఓకే. 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 ఏమైనా పర్లేదు సార్ తగలబెట్టేస్తా అంటాడు. ఏహ్! అర్థమైందా? సాయిగాడు దిస్ ఈస్ బ్రేక్ డౌన్ అన్నట్టు ఇంకా ఆగట్లేదు. ఈడు ఏం తాగొచ్చిండో గానీ ఆగట్లేదు. హనుమంతుడి గెటప్ అని అనుకోవాలి. అంటే ఆ! ఈ లైన్ ఒక వీడియోలో చూసాను నేను. వాళ్ళు ఏం చెప్పారంటే సత్యదేవ్ యాస్ రామ్, హ్మ్. కిరీటం యాస్ సీత అండ్ ఆహా! విజయ్ దేవరకొండ యాస్ హనుమాన్. ఓకే. అర్థమైందా? లైక్ ఓకే. మిథాలజికల్ టచ్ లాగా అనమాట. సో లంకే అక్కడ ఉంది మళ్ళీ. ఓహో! హనుమంతుడు లంకనే తగలబెడతాడు. అది కావచ్చు. అది కావచ్చు. అంటే లైక్ ఒక టైప్ అది. మెజారిటీ ఆఫ్ ద స్టోరీ విల్ బి అరౌండ్ కేరళ. కేరళ బార్డర్ అక్కడక్కడ కేరళలో జరుగుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు. షూటింగ్ ఆడే జరిగింది. ఈవెన్ మన టీజర్ లో చూసుకున్నా గానీ లైక్ కేరళ నేమ్ బోర్డ్స్ నీకు అనేవి ఇది ఉంది ఉంటాయి. కదా కేరళ అంటే కన్యాకుమారి విల్ కమ్ అండర్ కేరళ. రామేశ్వరం విల్ కమ్ అండర్ అవును. అవును. తమిళనాడు. కన్యాకుమారి అవును. కమ్స్ అండర్ కేరళ. సో అవును. అక్కడ శ్రీలంక బోర్డర్ అది శ్రీలంకకి లైక్ హ్మ్. కోస్ట్ ఇటు అవును. కోస్ట్ కానీ అవును. పెట్టుకోవచ్చు మనం ఏం కాదు. బట్ మ్యాన్ సీరియస్లీ దిస్ టీజర్ రియల్లీ మీన్స్ బిజినెస్ మ్యాన్. నేను ఏదో చెప్తున్నా అన్నది కాదు. నాకుండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆర్ ఎల్స్ వాట్ ఈస్ భయం ఏంటంటే ఇట్ రిమైండ్స్ మోర్ ఆఫ్ దేవర ఫర్ చూసినప్పుడల్లా లైక్ అనిరుద్ధ్ Yeah. మ్యూజిక్ అనిరుద్ధే సిమిలర్ షార్ట్స్ ఉన్నాయి. లైక్ సముద్రం మేబీ సముద్రం మీద ఉండాలి కొన్ని షార్ట్స్ ఒకటి కొన్ని కలర్ గ్రేడింగ్ చాయిసెస్ కూడా కొంచెం దేవర కొట్టింది. అండ్ ఆల్సో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చూసరికి ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ మ్యాన్ సీరియస్లీ దేవరా ఇస్ మోర్ బ్లూ, ఇది మోర్ గ్రీనీగా ఉంటది అంటే కలర్. లైట్ దేవరాల వాళ్ళు జనంత బయట రియల్ రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తే సేమ్ దాని కింగ్డమ్ అనొచ్చు అన్నట్టు. కింగ్డమ్ అన్ని రియల్ లొకేషన్స్, దేవరాలు అన్ని కానీ వదిలే బ్లూ ఇప్పటికే అయిపోయింది. దారుణంగా ఉంటుంది. షూర్. బట్ నిజంగా మ్యాన్ దీనికి అయితే మాత్రం పొటెన్షియల్ గట్టిగా ఉందని నాకు నమ్మకం అనిపిస్తుంది. దిస్ ఈస్ వాట్ ఇప్పుడు లైగర్ నాకు నిజంగా అర్థం కాదు. లైగర్ రిలీజ్ అయ్యేటప్పటికి బస్సు బాగోలేదు, ట్రైలర్ కొట్టేసింది, చాలా ఉందంటున్నారు. నాకు టీజర్ చూసినప్పుడే అర్థమైంది దొబ్బుతుందని. దిస్ టీజర్ రియల్లీ ప్రూవ్స్ ఓకే విజయ్ దేవరకొండ స్టామినా ఇది. విజయ్ దేవరకొండకి పాన్ ఇండియా సినిమా రావాలంటే ఇట్లా రావాలి అని నా ఫీలింగ్ ఉంది. చూసినప్పుడు అర్థమవుతుంది చూడగానే. లైగర్ ఎట్లా అనుకున్నారా నాకు అర్థం కావట్లేదు. లైక్ అది నాకు కొడతలేదు. లైక్ కరెక్టే పూరి జగన్నాథ్ మనకి చాలా ఇష్టమైన డైరెక్టర్ అనుకున్నా కానీ పూరి జగన్నాథ్ ఈజ్ నాట్ బ్లాస్టింగ్ ఇన్ ఆల్ సిలిండర్స్ ద పాస్ట్ వాట్ టెంపర్ తర్వాత ఏమొచ్చింది. లైగర్ అప్పుడు నేను ఎందుకని అంటే ట్రస్ట్ పెట్టుకున్నాను. నేను ఆ మెటీరియల్ అంతా ఆఫ్ అన్నా కానీ జేజిఎం అనౌన్స్ చేశారు లైగర్ రిలీజ్ అయ్యే టైంకి. సో పూరి జగన్నాథ్ ఎలాంటి స్టోరీ లైన్ లైగర్ కి చెప్పి ఎలాంటి టేకింగ్ తీసుంటే విజయ్ దేవరకొండ నెక్స్ట్ పిక్చర్ కూడా పూరి జగన్నాథ్ గారితో అనౌన్స్ చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ నేను కూర్చున్నా. తెర చూస్తే అయిపోయింది రే, నేను వాడైపోయినా చపాతీ మాడింది. ఆ టైంకి జేజిఎం రిలీజ్ అయ్యేప్పటికి జేజిఎం అనౌన్స్ చేసేసరికి ఉంది ఇది ఎలాగ పెడితే చూద్దాం అనే ఫీలింగ్ ఉన్నాను అయితే మాత్రం లిటరల్ గా. లైక్ నేను బ్లంట్ గా చెప్పేస్తా బ్రో, లైగర్ టీజర్ చూస్తుంటే నాకు అసలు ఎక్కడ కూడా ఇది హిట్ ప్రోడక్ట్ కాదు కదా, కనీసం చూడబుల్ ప్రోడక్ట్ లెక్క కూడా అనిపించలేదు. చూడబుల్ మ్యాషబుల్ ఎవ్రీథింగ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్స్ న్యూ డిక్షనరీ వర్డ్ అన్నమాట. చూడబుల్ ప్రోడక్ట్ నమ్మబుల్ కానీలే అంత దారుణంగా ఉంది ట్రైలర్. దాన్ని చూసి ఓరమ్మా ట్రైలర్ అద్దరింది వాట్లాగా దేంగే ఇది ఏంగే దీంట్లో ఎట్లా బజ్ క్రియేట్ చేసుకుంటారు మీరు, అర్థమవుతుందా? కళ్ళకించి రక్తం వెళ్ళిందిరా ఫస్ట్ డే థియేటర్ లో చూస్తుంటే నాకు ఫస్ట్ 5 నిమిషాలకే ఏందో అది సినిమా. దిస్ ఇస్ వాట్ వీడి సపోజ్ టు డూ. కింగ్డమ్ మస్తు ఉంది టీజర్. ఇట్లా కదా నేను ఇవాళ VD14 పోస్టర్ చూసా, అనౌన్స్మెంట్ పోస్టర్.
అరే ఈ టైప్ ఆఫ్ లైనప్ ఇన్ని ఫ్లాప్స్ తర్వాత ఏ హీరోకి లేదురా ఈ టైప్ ఆఫ్ లైనప్. మేబీ ఎస్ పవన్ కళ్యాణ్ ఆయన వేరే రా బాబు. అంటే లైక్ ఆ టైంలో బ్రో ఇప్పుడు గబ్బర్ సింగ్ ముందు ఎట్లుంటుండే పరిస్థితి మనకు తెలుసుగా. అమ్మో అది ఎట్లంటే డార్క్ ఫారెస్ట్, అది మనకి ఏం కనబడదు, అంత దారుణంగా ఉంటుండే సిచ్యువేషన్స్ అనే సినిమా అంటే. అరే ఆయన వేరే రా బాబు, అన్ని ఫ్లాప్లు వచ్చినా కానీ స్టిల్ నేను చెప్తున్నా అంటే ఇప్పుడు ఎవడో అలా అంటాడు, ఇప్పుడు నువ్వు వీడిని పవన్ వర్షప్ తో కంపేర్ చేస్తున్నా అంటే అట్లా చేయట్లేదు. జనరల్ గా ఒకటి అన్నాడు, లైక్ ఆ ఫ్లాప్స్ అయిన తర్వాత కూడా వాట్ ద బజ్ హెస్ రియలీ క్రియేటెడ్. ఈ మూవీకి వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ వీడి విత్ వాట్ ఈస్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, సితారా విత్ మంచి రెప్యుటేషన్ ఉన్న ప్రొడక్షన్ కంపెనీ, విజువల్స్, టీజర్ అవుట్ స్టాండింగ్ గా పడ్డాయి. మనకి స్టార్టింగ్ నుంచి అంత బజ్ ఉండడానికి కారణం ఖచ్చితంగా గౌతమ్ తిన్ననూరి. సీరియస్లీ మనం చాలా తక్కువ అంచనా ఇస్తున్నాం స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఏమంటే వీడి అనేస్తారు ఫ్యాన్స్ అందరూ, అది ఒకటి ఉంటుందిలే పిచ్చి, అది కాదు. లైక్ డైరెక్టర్ మ్యాటర్స్. ఇప్పుడు ఇన్ని రోజులు వీడికి అంత టాలెంట్ ఉన్న సినిమాలు ఎంత సరి రాలేదు, డైరెక్టర్ మ్యాటర్స్ అక్కడ. ఇప్పుడు మంచి డైరెక్టర్, సాలిడ్ డైరెక్టర్ పడ్డాడు కాబట్టి మనకి ఎక్సైట్మెంట్, హోప్, నమ్మకాలు అన్నీ ఉన్నాయి. సో మ్యాన్ సీరియస్లీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ కింగ్డమ్. చూడాలి ఎట్లుంటుందో. May 30th అంట, ఫస్ట్ డే వెళ్ళిపోవాలి. రియలీ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు కింగ్డమ్ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదు మీ కామెంట్స్ లో చెప్పండి. మీ ప్రిడిక్షన్స్ చేసుకోండి అయ్యా, నో ప్రాబ్లం. వాడేషన్గా ఎవడో చాట్ జీపీటీ ప్లస్ సాయి జీపీటీ అంటున్నాడు. సో మీరు కూడా మీ జీపీటీలో యాడ్ చేసేసి కింద కామెంట్స్ లో రాసేయండి మీ ప్రిడిక్షన్స్. అన్ని మారతాయండి. ఇది జస్ట్ టీజర్. తర్వాత నేను 2-3 కొంతమంది ఒపీనియన్స్ అన్ని చూసి అరే నిజమే ఇది కరెక్ట్, ఈ పాయింట్ అన్ని తెచ్చుకో అంటే మొత్తం ఓన్ కాదు ఇక్కడ, కొన్ని కనెక్టింగ్ కోసం ఓన్, బట్ స్టిల్ అన్ని మారతాయి.